రజనీకాంత్ తాజా చిత్రం కబాలి ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. రజనీకాంత్ సినిమాలో నటించే తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కబాలి చిత్రానికి ఎడిటర్గా ఓ తెలుగు యువకుడికి అవకాశం వచ్చింది. తమిళ సినిమాలలో ప్రముఖ ఎడిటర్గా పేరు పొందిన కూచిపూడి లతా ప్రవీణ్ ఈ చిత్రం ద్వారా తొలిసారి రజనీకాంత్ చిత్రానికి ఎడిటర్గా పనిచేశారు. ప్రవీణ్ తన అనుభూతులను ఈటీవీతో పంచుకున్నారు. సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన కపాలి చిత్రానికి ఓ తెలుగు యువకుడు ఎడిటింగ్ చేశారు. ఆయన పేరు ప్రవీణ్. ప్రవీణ్, చెప్పండి, మీరు ఇంతకుముందు స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా సాధించారు. రజనీకాంత్ సినిమాకి పనిచేసే, ఆయనతో పనిచేసే తారాగణంకే కాదు, టెక్నీషియన్స్ కూడా ఒక పెద్ద బాధ్యత అనేది ఉంటుంది. ఈ ఆఫర్ మీకు రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే రజనీ గారితో ఒక ఫోటో తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న కళ. ఆయనతో కలిసి పనిచేయటం అనేది ఒక పెద్ద, అది అనుకోలేదు అసలు ఇంత త్వరగా వస్తుంది, అసలు వస్తుందని కూడా అనుకోలేదు. ఇంత త్వరగా అనేది నెక్స్ట్ మాట. చాలా సంతోషంగా ఉండింది, ఎగ్జైటింగ్గా ఉండింది. ఈ టీంకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ రంజిత్ని తీసుకుంటే ఇది 3వ సినిమా అయింది. 3వ సినిమాకి రజనీ గారితో పనిచేయడం అనేది సాధారణమైన విషయం కాదు. సో ఆయనకు వచ్చినప్పుడు అందరికీ ఒక చిన్న భయంతో కలిపిన ఒక రెస్పాన్సిబిలిటీతోనే ఇది పనిచేసాం. అంటే సూపర్ స్టార్కి ఆయనకి ఫ్యాన్స్ వచ్చి అక్రాస్ ద వరల్డ్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాల్సిన ఒక బాధ్యత మా టీం మీద ఉండింది. ఇవాళ వరకు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాం. సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఏం చెప్తారని చెప్పి వెయిటింగ్. మీరు రజనీకాంత్ ఫ్యాన్ అని కూడా విన్నాను. అట్లాంటప్పుడు మీ యొక్క అభిమాన నటుడికి మీరు ఆ సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? తప్పకుండా. అంటే చిన్నప్పుడు రజనీ గారి సినిమా రిలీజ్ అవుతే మనం వెళ్ళి థియేటర్లకు వెళ్ళి పాలాభిషేకాలు, ఆరతీలు తీసిన రోజుల నుంచి ఇవాళ ఆయన సినిమాకి పనిచేస్తున్నాం అన్నప్పుడు దాని ఎగ్జైట్మెంట్ లెవెల్ వేరే అండి. ఆ సంతోషం అనేది చెప్పలేము యాక్చువల్గా మాటల్లో. కానీ ఇప్పుడు లైక్ నేను చెప్పినట్టు కొత్త టీం, ఈ టీం ఏం చేస్తుంది అనేది చాలామందికి ఒక చిన్న ఉత్సుకత ఉండింది. ఒక ఆశ్చర్యంతో కూడిన ఇది డెలివర్ చేయగలుగుతారా అని చెప్పి ఒక చిన్న అనుమానం ఉండింది. అవన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరికీ నచ్చుతూ వచ్చింది. అదే ఆడియో లాంచ్ తర్వాత ఆ సాంగ్స్ నచ్చినాయి. అదే బాటలో ఆ సినిమా కూడా నచ్చుతుందనే ఒక పెద్ద నమ్మకం ఉంది. మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు కళాత్మకమైన, అంటే కళాత్మకం మీన్స్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేశారు మీరు. దానికి ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా. రజనీ ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి ఒక సినిమా. దీనికి ఎడిటింగ్లో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమిటి? ముందు కబాలి అనేది కమర్షియల్గా ఉండే సినిమా కాదండి. ముందు అది క్లారిఫై చేసేసుకుంటారు. ఎందుకంటే రంజిత్ ట్రీట్మెంట్ ఆయన చేసిన ఫస్ట్ 2 సినిమాలు ఎలా ఉంటాయంటే కమర్షియలైజేషన్ ఉంటుంది, మరి దాంతో పాటు ఒక చిన్న ఆర్ట్ ఫామ్ కూడా కన్వే చేయాలని అనుకుంటారు. అలాగే ఈ సినిమా కూడా, ఈ సినిమాలో కబాలి అనే క్యారెక్టర్ చాలా పెద్ద స్ట్రాంగ్ అయిన క్యారెక్టర్. కథలో మలేషియాలో ఉన్న డాన్ క్యారెక్టర్ అది. దాంట్లోకి రజనీ సార్ రావడం అనేది ఒక చాలా పెద్ద విషయం. ఆయన వచ్చాక ఆ క్యారెక్టర్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది ఈ సినిమాలో ఉంటుంది. రజనీ గారి మేనరిజమ్స్ ఉంటాయి, ఆయన చేసే రెగ్యులర్గా సినిమాల్లో చేసే స్టైలు, ఆయన కరిష్మా, స్క్రీన్ ప్రెసెన్స్ అవన్నీ ఉంటాయి. దాన్ని దాటి కబాలి అనే క్యారెక్టర్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందండి ఈ సినిమాలో. దాని ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్క్రిప్ట్. పెద్దగా గిమిక్స్ ఉండవు, ఎఫెక్ట్స్ ఏమీ యూజ్ చేయకూడదు, నీట్గా నరేషన్ చేయాలని చెప్పే ఆబ్జెక్టివ్ ఉండిందండి. సో ఈ సినిమా అప్రోచ్ టువర్డ్స్ టోటల్గా ఏంటంటే స్టోరీని కన్వే చేయగలిగేటట్టే ఎడిట్ చేసాము. ప్లస్ ఎక్కడ జర్కులు లేకుండా, అదే ఎడిటింగ్ అనేది వ్యూవర్కి ఒక ఎడిట్ చేశారు అని అనిపించకుండా ఉంటే, ఇన్విజిబుల్గా ఉంటే చాలు అని చెప్పి ఆ అప్రోచ్తోనే వెళ్ళాం. మేము కాపీ చేసినా కూడా ఆర్ఆర్ వల్ల చాలా ఎడిట్స్ ఎన్హాన్స్ అయినాయి. చాలా సంతోషంగా అనిపించింది. అంటే రజనీని ఆయన ఇమేజ్కి తగినట్లు మీరు ఎలివేట్ చేయడానికి ఎడిటింగ్లో చేసినటువంటి మార్పులు ఏమిటి? చాలా ఉన్నాయండి. రజనీ గారి మూమెంట్స్ అనేది ఇప్పుడు ఆయన రష్గా చూస్తున్నప్పుడు టేక్ అయిపోయిన తర్వాత షార్ట్ ఓకే అని చెప్పినా కూడా కొన్ని మేనరిజమ్స్ సార్ పర్ఫామ్ చేస్తూనే ఉంటారు. అవన్నీ బికాస్ బిగ్ ఫ్యాన్ ఉన్నందువల్ల చిన్న అలాంటి పర్ఫార్మెన్సెస్ అన్ని ఇన్కార్పొరేట్ చేసాం స్క్రిప్ట్లో. చిన్నగా ఉంటాయి కానీ అందరూ తప్పకుండా చప్పట్లు కొట్టేటట్టు ఉంటాయి అవన్నీ. ఇప్పుడు ఒక ఇదిగా చెప్పాలంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందండి ఈ సినిమాలో. యంగర్ వర్జన్ ఆఫ్ రజనీ సార్
కబాలి ఆయన వస్తారనమాట. ఆ సీక్వెన్స్ వచ్చి దానిలో చాలా పెద్ద కథ, అది చెప్పాలంటే అదే దాదాపు ఒక 2.5 గంటలు చెప్పచ్చు, అంత పెద్ద కథ సినిమాలో. కానీ డెఫినెట్గా అది ఉంచలేం కాబట్టి దాన్ని కంప్రెస్ చేసి ఒక 30 to 40 మినిట్స్ లోపల చెప్పాలి అని చెప్పి ఒక చిన్న అప్రోచ్ చేసాం. సో చాలా సీన్స్కి ఇంటర్కట్ అవుతూనే ఉంటాయి. సో స్క్రీన్ ప్లేని ఆ విధంగా కొంచెం స్పీడ్ పెంచి ఒక రిథమ్ను పేసింగ్ తీసుకొచ్చాం అనమాట. యూజువల్గా ఒక ప్రొఫెషనల్ ఈ సినిమాకి ఒక టెక్నీషియన్గా ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు, మీకు పని చేస్తున్నప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు ఆనందం కలగడం వేరు, వైల్ డూయింగ్ ది ప్రాజెక్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫీల్ అయ్యి మీరు చేశారు? ఎప్పుడు అనుకుంటా ఉంటాం కదండి, ప్రతిరోజు మనం చాలా చోట్ల చదువుంటాం, వర్క్కి వెళ్ళాలంటే ఒక చిన్న మోటివేషన్ ఉంటే వర్క్ వచ్చి బాగా చేస్తాం. ఈ సినిమా ప్రకారం వచ్చి ప్రతిరోజు పొద్దున్నే లేకుండా అబ్బా కబాలి సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్తోనే స్టార్ట్ చేసేవాళ్ళం వర్క్. దాదాపు ఒక 2 months వర్క్ చేసామండి, పెద్ద సినిమా కాబట్టి. ఎవ్రీడే ఇట్ వాస్ న్యూ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రష్గా చూస్తున్నప్పుడు చాలా విషయాలు రజనీ గారు పెర్ఫామ్ చేసింది, కానీ దాన్ని దాటి స్క్రిప్ట్గా కొన్ని విషయాలు, ఇప్పుడు మలేషియాలో సెట్ అయిన సినిమా కాబట్టి అక్కడున్న కల్చర్ ఎలా మన వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. వాళ్ళకి ఉన్న స్లాంగ్ కానీ, వాళ్ళ కల్చర్ బేస్ కానీ, వాళ్ళు అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ, వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునే కాన్వర్జేషన్ కానీ, ఇవన్నీ కొంచెం ఇక్కడ అర్థమవుతుందా అని చెప్పి ఒక డౌట్. నేను 7-8 ఏళ్ళు సింగపూర్లో ఉన్నాను కాబట్టి నాకు అది హెల్ప్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ అని నాకు అర్థం, అది ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం అర్థం చేసుకునేటట్టు చెప్పాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేది. అది చేసాము. మెయిన్గా ఇది ఒక కబాలి అనే క్యారెక్టర్ ఒక 50-55 డాన్ది ఒక పర్సనల్ ఎమోషనల్ జర్నీ కాబట్టి ఈ సినిమా ఆ కోణంలోనే ఉంటుంది. ఆ కోణంలోంచి చూస్తే తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మొత్తం సినిమా ఎడిట్ చేసేసారు, ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? తప్పకుండా అండి, నాకు బాగా నచ్చింది సినిమా. ఇన్ఫ్యాక్ట్ నిన్న నైట్ తెలుగు వర్షన్ కూడా చూసాము. తెలుగులో కూడా చాలా బాగా డబ్ చేశారు, మనో గారు చేశారు రజనీ గారికి. ఆయన చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ ఐఎంఏ నిన్న మాట్లాడుతున్నాం రంజిత్ నేను షో చూసినాక, ఎంత బాగా చేశారు మనో గారు డబ్బింగ్ అని చెప్పి. తమిళ వర్షన్ తెలుగు వర్షన్ రెండింటినీ చూశాక చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆర్ఆర్గా బాగా ఎలివేట్ అయింది. ప్లస్ మేము ఏదైతే అనుకున్నామో సినిమా స్టార్ట్ చేసేటప్పుడు స్క్రిప్ట్గా చదివి ఎలా ఉండాలి ఈ సినిమా అనుకున్నామో అది మ్యాక్సిమం డెలివరెన్స్ వచ్చింది. అందరికీ నచ్చుతుందని చాలా పెద్ద నమ్మకం ఉంది. ఇంతవరకు రజనీ కెరియర్లో ఇంత హైప్ క్రియేట్ చేసిన మూవీ ఒకటి లేదు, అలాగే మీ కెరియర్లో కూడా ఇది ఒక చాలా పెద్ద మూవీగా చెప్పొచ్చు. ఇంకా ఇది చేశారు, ఒక తృప్తి అనేది మీకు ఉంటుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఉన్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నెక్స్ట్ ఇక్కడ తమిళంలో విజయ్ గారిది నెక్స్ట్ సినిమా చేసినాం, అలా పెద్ద సినిమాలు ఒక 5-6 జరుగుతున్నాయి. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు జనరల్గా తెలుగులో కూడా చాలామంది అడిగారు. మొన్న ఊపిరి తోలా అని చెప్పి తమిళ వర్షన్ తెలుగులో వచ్చి ఊపిరి అని చెప్పి నాగార్జున గారు చేసిన సినిమా, వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో, కార్తీ గారు తమన్నా వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండిందండి. ఎందుకంటే తెలుగు సినిమాలో ఉన్న టెక్నీషియన్కి ఇచ్చేంత మర్యాద ఇంకా ఎక్కడా ఇవ్వరు, అది బాగా తెలుసుకున్నాను. వి బిన్ మూవింగ్ క్లోజ్లీ, మంచి కొన్ని 4-5 స్క్రిప్ట్లు విన్నాను, ఇంకా ఏది కాంక్రీట్గా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్ని సినిమాలు చేసినప్పుడు అక్కడ ఒక్క సినిమాకి అని చెప్పి వెళ్ళి కూర్చోవడం అనేది చాలా తప్పు అనిపించింది. మంచి స్క్రిప్ట్, మంచి ఎక్సైటింగ్గా ఒక స్క్రిప్ట్ ఏదైనా రాదా అని చెప్పి ఇంకా ఎదురు చూస్తాను. మీరు ఎక్కువగా కూడాను అంటే మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఇక్కడ చెన్నైలో ఉండడం వల్ల మీరు ఎక్కువ తమిళ సినిమాలకే చేస్తున్నారు, అంటే తెలుగు సినిమాలకి చాలా తక్కువగా, మీరు తెలుగు వారయ్యండి కూడా తెలుగు సినిమాలకి చాలా తక్కువగా చేస్తున్నారు. కారణం ఏంటి? ఇంకా తెలుగులో మంచి ఆఫర్స్ వస్తే ఆర్ యూ రెడీ టు డూ? అఫ్కోర్స్ అండి, ఎవరికైనా ఇది ఉంటుంది, మన మదర్ టంగ్లో వచ్చి పనిచేయాలి అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఊపిరి చేసేటప్పుడే, ఊపిరి తోల చేసేటప్పుడే నేను చాలా తెలుగు వర్షన్ కూడా వంశీ గారు అడిగారు అనమాట, కొంచెం హెల్ప్ చేయండి ప్రవీణ్ అని చెప్పి. సో అక్కడ ఆ ఎడిటర్ మధు గారు కూడా చాలా హీ వాజ్ వెరీ ఈజీ, అదేముంది సార్ సినిమా బాగా వస్తే మనదే ఉంది అని చెప్పి అలా తెలుగు వర్షన్ కూడా వర్క్ చేసాం అనమాట. తప్పకుండా చేయాలని ఉంది, తెలుగులో చేయకూడదు అని చెప్పి నాకైతే నేను రెస్ట్రిక్షన్ పెట్టుకోలేదు. బాగా ఎగ్జైట్ అవ్వాలి అని చెప్పి నాది ఒక స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్, దాంట్లో మన ఏంటో అని చదివి మనం ఏం చేయగలుగుతాం అనేది నిరూపించుకోవాలని చెప్పి ఒక చిన్న ఇది ఉంది. సో ఆ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్. ప్రవీణ్, ఈ సినిమా విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే హైప్ ఉంటుందని తెలుసండి, కానీ ఇంత హైప్ వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ దాను గారు కూడా ఆయన కూడా అదే మాట అన్నారు. పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రజనీ సార్కి వచ్చి ఇది 3rd generation ఫ్యాన్స్.
ఇంత దూరం ఒక 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 హీరోకి వచ్చి ఇన్ని ఫ్యాన్స్ ఉంటారనేది ఈ సినిమాలో నిజంగా ప్రూవ్ అయిందండి. హైప్ పెరగంగా ఇంకా భయమే వస్తుంది, కానీ మాకు సంతోషం రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఓవర్ హైప్ చేసిన సినిమాలు కొంచెం ఒక చిన్న తేడా వచ్చినా కూడా ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ పెద్దగా ఉంటుంది. సో అలా వచ్చి మెయింటైన్ చేసుకోవాలి, ఈ సినిమాని మెల్లమెల్లగానే చేయాలని చెప్పి ఇన్ఫ్యాక్ట్ మేము ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా హైప్ ఎక్కువైపోతుంది అందరి మధ్య, ఓటీ టీజర్స్ మట్టుకే రిలీజ్ చేసి ఆపేసాం. సో అలా కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం. బట్ రజనీ గారి దీని ముందు మనం ఎంత చేసినా చాలా తక్కువ. హోప్ఫుల్లీ ఫిల్మ్ విల్ డెలివర్. ప్రవీణ్, మీరు ఈ సినిమాకి మీరు చేసిన వర్క్కి మంచి పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈటీవీ న్యూస్లో ఒక చిన్న న్యూస్ ఎడిటర్గా తన కెరియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ప్రవీణ్ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, చెన్నై.